అమెరికాని కనిపెట్టింది కొలంబస్ అని చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. మరి ఆ అమెరికాకి కొలంబస్ పేరు పెట్టకుండా ముక్కు మొహం తెలియని ఒక ఇటాలియన్ నావికుడైన అమెరిగో వెస్పూచి పేరు ఎందుకు పెట్టారు? ఈ కుతూహలం మీకు ఎప్పుడన్నా కలిగిందా? దీనికి ఒకే ఒక చిన్న సిల్లీ రీజన్ ఉంది. అది ఏంటంటే ఆ ప్రదేశం ఏంటో నాకు తెలియదు అని చెప్పగల ధైర్యం కొలంబస్కి లేకపోవడమే. 1492లో మొదటిసారి అమెరికా చేరుకున్నప్పుడు దానిని ఇండియాలో ఒక ప్రాంతం అనుకుని ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత మరికొన్ని వోయేజ్లు వాడ ప్రయాణాలు చేసినా నాకు ఇంతకు ముందు తెలియని ఒక కొత్త ప్రాంతాన్ని కనుక్కున్నాను అని చెప్పలేకపోయాడు. తన లాంటి గొప్ప నావికునికి తెలియని ప్రపంచం ఒకటి ఉంది అని ఒప్పుకోవడానికి అతని ఇగో ఒప్పుకోలేదు, హట్ అయిపోయింది. ఆ తర్వాత 1499లో అమెరిగో వెస్పూచి అమెరికాని చేరుకొని అక్కడున్న ప్రాంతాలని ఆ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించి ఇది ఆసియా ఖండం కాదు, ఎవరికీ తెలియని కొత్త ప్రదేశమని నిర్ధారించుకున్నాడు. దాన్ని వివరిస్తూ యూరోప్లో చాలామందికి ఉత్తరాలు రాస్తే అవి భయంకరంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత 1507లో జర్మనీకి చెందిన ఫేమస్ కార్టోగ్రాఫర్ అంటే పటాలు తయారు చేసే మార్టిన్ వాల్సీ ముల్లర్ ప్రపంచ పటాన్ని తయారు చేసినప్పుడు అమెరిగో వెస్పూచి మీదుగా ఈ కొత్త ఖండానికి అమెరికా అని పేరు పెట్టాడు. ఎందుకంటే అది కొత్త ప్రదేశమని మొదట ఆర్గ్యుమెంట్ చేసింది ఆయన కాబట్టి. ఆ తర్వాత అది ఫైనల్ అయిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక విషయం తెలియకపోవడం అనేది ఎప్పటికీ సిగ్గుపడాల్సిన విషయం కాదు. తెలియకపోతే తెలియదని చెప్పడం, నేర్చుకోవడానికి ప్రయత్నించడం కుతూహలశాలుల లక్షణం. మీరేమంటారు?